ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. అధ్యక్ష, మీకు అందరూ తెలుసు, గ్రామీణ ప్రాంతాలు మనం అందరం చూస్తూ ఉంటాం. అంగన్వాడీ సెంటర్సు, ఆయాలు, అక్కడ ఉన్నటువంటి టీచరు, లేకపోతే పాఠశాల సరిగలేదని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో సరిగలేవని, వాటన్నిటిని ప్రక్షాళన చేయటం కోసం ఇప్పటికే మనబడి అనేటువంటి కార్యక్రమం తీసుకొని ఓ పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నటువంటి తరుణంలో ఉన్నటువంటి టీచర్లని రేషియోని అంతా చూసిన తర్వాత ఒక ఆలోచన చేశారు ముఖ్యమంత్రి గారు కానీ మా క్యాబినెట్ కానీ. అందరూ ఏం ఆలోచన చేశారు? ఎంతకాలం ఈ సమస్య మనం ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తెలంగాణ సమాజాన్ని, విద్యార్థులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో అంగన్వాడీ సెంటర్స్లో 3వ తరగతి వరకు పాఠశాలలు నడిపే కార్యక్రమాన్ని తీసుకొని 3వ తరగతి అది కూడా ఆ ప్లే స్కూల్లో లేకపోతే ఎల్కేజీయో యూకేజీయో అక్కడ వరకు నడిపించి ఆ 3వ తరగతి అయిపోయిన దగ్గర నుంచి 4th క్లాస్ నుంచి ప్రతి బిడ్డ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చేటట్టుగా, అది కూడా ప్రపంచంతో పోటీ పడే అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం సిలబస్తో ఉండేటువంటి కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అధ్యక్ష, మా ఈ కళ పూర్తి అవ్వాలని, ఆ కళ పూర్తి అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికే తలమానికంగా తెలంగాణ మోడగా విద్యా విధానం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అధ్యక్ష, దీన్ని తప్పనిసరిగా మిత్రులందరూ అభినందిస్తారని ఆలోచిస్తూ ఉన్నాను. అధ్యక్ష, దాంతోపాటు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ఇప్పుడే చెప్పాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లేకపోతే ఇతరత్ర వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతాం. ఈ జరిగే రిక్రూట్మెంట్ సంబంధించి అనేక ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఆ అశోక్ నగర్లోనో లేకపోతే ఆ సంజయ్ రెడ్డి నగర్లోనో లేకపోతే ఇంకెక్కడో సనత్ నగర్ ఆ ప్రాంతంలో అరకొర గదులు దొరక్క ఇక్కడ ఉండి తిని లేక ఇబ్బంది పడేటువంటి యువతని దృష్టిలో పెట్టుకొని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయేటువంటి వాళ్ళందరి కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ పెట్టి హైదరాబాద్ నుంచి టెక్నాలజీని వాడుకొని ఈ రాష్ట్రమే కాదు అధ్యక్ష, ఈ దేశంలోనే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ లెక్చరర్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి పాఠాలు చెప్పి ఆన్లైన్లో వాళ్ళ నియోజకవర్గంలో అక్కడే కూర్చొని లైవ్లో పాఠాలు వినే విధంగా కోచింగ్ సెంటర్స్ అన్నింటినీ తయారు చేస్తున్నాం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించడం కాదు, ఉద్యోగాల కోసం వాళ్ళు కోచింగ్ తీసుకోవటం కోసం కూడా ఆలోచన చేసి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థను మేము ఆలోచన చేసి ముందుకు పోతున్నాం. అధ్యక్ష.